కానీ ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులు అనగానే కాబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనే ఒక అభిప్రాయం బయట ఉన్నది. ఎందుకంటే డ్రెస్సింగు, ఖద్దరు బట్టలు వేసుకొని ఒక రాజకీయ నాయకుడు పోయినట్లే ఉంటదని అంటున్నారు. మరి ఎందుకు ఆ భావన కలిగిందంటారు? అంటే నాకు ఫస్ట్ క్వశ్చన్, ఉద్యోగ సంఘ నాయకులు రాజకీయాల్లో పోవద్దా? పోవద్దనేం లేదు. రాజకీయాలు ఎవరైనా పోవచ్చు. ఎవరైనా పోవచ్చు కదా. అవును. మేము కూడా ప్రజలమే కదా. హ్మ్. మేము ఇక్కడే ఉంటున్నాం కదా. మా అమ్మ నాయన అంతా రాజకీయాల్లో ఉన్నవాళ్ళే కదా. అంటే మా అంటే అదే ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు అందరు లాయర్లు పోతున్నారు, డాక్టర్లు పోతున్నారు, ఇప్పుడు జర్నలిస్టులు పోతున్నారు. ఉద్యోగులు పోతేనే ఎందుకు క్వశ్చన్ వస్తుంది? ఉద్యోగులుగా తెల్లబట్టలు అంటే ఇప్పుడు మేమున్నా తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటున్నాం? ఒక్కొక్కరు ఐడెంటిఫికేషన్, మీరు వాష్ కోట్ వేసారు, మీకు జర్నలిజానికి అది ఐడెంటిఫికేషన్, పర్సనల్ ఐడెంటిఫికేషను. ఏది ఇప్పుడు జుట్టు జుట్టు ఉండదు, హైట్ ఉండరు, లేకపోతే కొంత మాట్లాడకపోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ లాగా చూడగానే వైట్ నీట్గా డ్రెస్ ఉంటే 10 మంది ఐడెంటిఫికేషన్ గుర్తిస్తారని దాని మీద డ్రెస్ వేసుకుంటారు. ఆ డ్రెస్ కూడా రెగ్యులర్గా వేసే డ్రెస్ కంటే రేటు తక్కువే, రేటు హ్మ్. ఎక్కువేం కాదు. హ్మ్. ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్ అంతే. ఇక రాజకీయాల్లో పోవడం అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం. అది ట్రెండ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలన్నీ ఫెయిల్ అయినాయిగా. తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయినప్పుడు ఉద్యోగ ఉద్యోగం సంఘాలు 100% ఎత్తుకుంటేనే తెలంగాణ వచ్చింది. 100% అది అందులో డౌటే లేదు. మా ముఖ్యమంత్రి గారు అన్నాడు కదా, ఒప్పుకున్నారు కదా. కే టీఎన్‌జీఓలు ప్రధానమైన పాత్ర అందులో డౌట్ లేదు. టీఎన్జిఓలు, టీజీఓలు అందరూ ఉన్నారు. టీఎన్‌జీఓలు, అన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ సమస్త సంఘాలు. ఉద్యోగులు ఉన్నారు. కాకపోతే క్రెడిట్ ఒకళ్ళిద్దరికి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. టీఎన్జిఓ, టీజీఓ అని అందరు ఉద్యోగులు బయట ముందుకు వస్తేనే అదయింది. అలాంటప్పుడు మరి రాజకీయంలో ఇప్పుడు స్వామిగౌడ్ అని ఉన్నాడు, చేసి రిటైర్ అయిపోయాక వచ్చింది. ముందే దీన్ని అడ్డం పెట్టి రాలేదు కదా. అవును. దేవిప్రసాద్ అని పోటీ చేశారు, శ్రీనివాస్ గౌడ్ చేశారు. వాళ్ళ రాజకీయాల్లో దీన్ని అడ్డం పెట్టుకొని దీంతో వస్తే ప్రయోజనం పొందితే అనాలి తప్ప, రాజకీయాల్లో రావడం అనేది ఎవరైనా తప్పేం కాదు, రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరైనా అంటే రావచ్చు. నెక్స్ట్ వరుసలో మీరున్నారా అని. ఎందుకంటే మీ మీ మీరు మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఇందాక పేరు చెప్పిన వాళ్ళంతా ఉన్నారు. మీరు ఆనాడు నాయకత్వంలో ఉన్నారు గదా! వారు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీ చేసిండ్రు. అసెంబ్లీలకు మంత్రులైన. నెక్స్ట్ మీరు రాజకీయాల్లో మాకు అప్పుడే మా ప్రాంతం ఖమ్మం, హ్మ్. ఖమ్మం అని చెప్పి దూరం పెట్టారు. ఒక కమ్యూనిటీ అని దూరం పెట్టారు. దూరం పెట్టి తొక్కేశారు. మా నాయకులు తొక్కారు, అందరిని తొక్కారు. ఎందుకు ఖమ్మం దూరం పెట్టేందుకు? ఇప్పుడు అదే చూపించాం కదా. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఆ దెబ్బేదో గవర్నమెంట్లో కూడా వచ్చింది. మొత్తం అక్కడ కాంగ్రెస్ మొత్తం ఎక్కువచ్చినాయి అంత గదా! వచ్చింది అది. పూర్తిగా ఇప్పుడు నా విషయానికి వచ్చినప్పుడు జాబే లేకుండా చేశారు నాకు. సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేయించారు. ఒకటి కాదు కదా, ఒక రాజహింసకు గురయ్యాను నేను. ఇప్పుడు నేను ఏదో ఒక రాజకీయ పార్టీలో రిటైర్ అయ్యాక పోకపోతే నాకు సెక్యూరిటీ ఎక్కడిది? నా ఇల్లు డిస్మెంట్లోకి వచ్చారు, నా పిల్లల పెళ్లి ఆపారు. ఒకటి కాదు కదా నన్ను హింస పెట్టింది. నేను చెప్తే ఇప్పుడు 1 అవర్ పడుతుంది నా మీద పెట్టినవన్నీ. క్రిమినల్ కేసులు పెట్టారు, సివిల్ కేసులు పెట్టారు. ఇంకా నాది ఇప్పుడు నాకు కొన్ని క్లియర్ అయినాయి. ఇన్ని పెట్టి ఇవన్నీ ఉన్నాక నాకు ఎవరో ఒకళ్ళు అండ కావాలి కదా. కంపల్సరీ పోతాం. అది పోయేదానికి కంపల్సరీ పోవాలని లేదు. డిసిజన్ తీసుకుంటే పోయినా పోతాం. దాని ఉద్యోగ సంఘాల వీటి మీద, ఈ పునాదుల మీద దీన్ని పణంగా పెట్టి అయితే దైవ సాక్షి ప్రమాణకంగా పోం. కానీ మీరొక మాట అన్నారు ఇందాక. కమ్యూనిటీ పరంగా తొక్కిందన్నారు గదా! అంటే కమ్యూనిటీ పరంగా అంతా ఏముంటది? అంతా వ్యక్తిగతంగా పోతారా? అసలు అన్ని వ్యక్తిగతంగానే తీసుకున్నారు. ఒకటి కాదు కదా. ఎవరి పాత్ర లేదు ఇందులో. మా మాజీ నాయకులు అందరి పాత్ర ఉంది. పోయిన గవర్నమెంట్‌లో ఉన్న మినిస్టర్ల పాత్ర ఉంది. మేమేం తప్పు చేశాం? ఏదైనా ప్రూవ్ అయిందా? 40, 50 కేసులు పెట్టారు. ఒక్క కేసులోనే ప్రూవ్ అయిందా? సస్పెండ్‌లు చేశారు, రిమూవల్ చేశారు. వాలంటరీ పెట్టుకుంటూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. కుటుంబం మీద పడ్డారు. పొలాల మీద పడి పొలాలను ఇబ్బంది పంటలను కూడా నాశనం చేయించారు. అంటే ఒక రాజహింస అంటారు కదా. నేను తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బందులు, కేసుల కంటే తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. నేను ఒక్కడిని కాదు, నా నాతో పాటు ఉన్న చాలామంది ఉన్నారు బ్యాచ్. ఇప్పుడు వాళ్ళంతా నాయకత్వంలో ఉన్నారు. ఓకే. ఓకే. ఇప్పుడంతా నాయకత్వంలో ఉన్నారు. ఇప్పుడు టీచర్ల సంఘాలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు వాళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. మాకు ఎట్లాగూ లేవు. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న ఒకళ్ళు ఇద్దరు అవుతారు. అయినా పార్టీలో చేరాలా, సీట్ ఇవ్వాలా, మన క్రెడిబిలిటీ అక్కడ ఉండాలి. సీట్ ఇచ్చేంత మాత్రాన నామినేట్ గెలవాలా, ఇవన్నీ అయినప్పుడు కదా. అంతే. ఆ, నేను రాజకీయాలు వద్దని అదే అనట్లేదు. కానీ ఇప్పుడు ఒక సంప్రదాయం ఉన్నది అనేది. సాంప్రదాయం ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చింది. మా ఆమోస్ గారు ఫస్ట్ అయ్యారు ఎమ్మెల్సీగా. మా స్వామినాథన్ సాబ్ ఏమయ్యారు? ఏం కాలేదు. కృష్ణారెడ్డి సాబ్ ఏం కాలేదు. సుధాకర్ అన్న అయితే సర్వీస్ కమిషన్ మెంబర్ అయ్యాడు. అయినా నామినేటెడ్ పోస్ట్ కదా. రాజకీయంగా పోయింది. స్వామి కూడా ఎమ్మెల్సీ నుంచి చైర్మన్ అయ్యారు కౌన్సిల్కి. శ్రీనివాస్ కూడా మంత్రి అయ్యారు. దేవిప్రసాద్ అన్న కూడా డిస్ట్రిక్ట్కి నామినేటెడ్ పోస్ట్, ఎమ్మెల్సీకి ఓడిపోయారు. ఇక మిగతా ఎవరు అయ్యారు? ఒక
మన విఠలన్న కూడా మెంబరే అయ్యాడు మెంబర్ సర్వీస్ మెంబర్ కమిషన్కి. మెంబర్ మెంబర్ అయ్యండి, ఆయన కూడా మెంబర్ అయ్యండి. ఉద్యోగ సంఘాలు పెద్దగా ఇచ్చి అంటే లేపింది కూడా పెద్దగా ఎక్కడా లేదు. ఏం లేదు నేను అనేది. ఆ, ఇప్పుడు మీరు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఆనాడు రాజకీయ నాయకుల కంటే తక్కువ లేదు మీడియాలో. అవును. ఎవ్రీడే మీరు పతాక బ్రేకింగ్ న్యూస్లో మీరే, ప్రైమ్ టైంలో మీరే, తెల్లవారితే పత్రికల్లో మీరే. ఒక 5-6 ఏళ్ళు కనబడ్డది కదా, అందుకే ఇమ్మీడియట్గా మీ యాక్షన్ రియాక్షన్ అన్నీ పబ్లిక్లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి అంటున్నాను నేను. వాళ్ళని లేపింది కూడా అప్పుడు ఉద్యమంలో ముందున్నారు, దాన్ని లేపింది కూడా మీడియా మీరే, ఈరోజు చేసింది మీరే, పైకి లేపింది మీరే. కష్టం కూడా ఉంది అప్పుడు. అన్ని ఉద్యోగులంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళు మిగతా కొంతమందిని విస్మరించి తొక్కేశారు, అందులో డౌట్ లేదు. వాళ్ళ వరకు వచ్చాక ఎవరు అవసరం లేదు, మేమే. అసలు ఉద్యోగ సంఘాలే వద్దు, అయ్యో, రికగ్నేషనే వద్దు. మాకు రికగ్నేషన్ లేదు 10 సంవత్సరాలు, ఉద్యోగ సంఘాలే లేవు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వచ్చింది, ఉద్యోగులు ట్రస్ట్ బోర్డు వచ్చింది, ఓడీలు సిస్టమేటిక్ వస్తున్నాయి అందరికీ, మేము పోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. పనులు అవుతున్నాయా లేదనేది మాకు అసంతృప్తే. మా సభ్యులతో పాటు మేము డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ మాలో కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయి. మా సభ్యులు కొన్నట్టే పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు మన రిలీజ్ అయినాయట కదా. ఇంకా 10,000 కోట్లు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 500 మంది రిటైర్ అవుతున్నారు. పెన్షనర్స్ బాధ, వాళ్ళు పెట్టే మెసేజ్ చూస్తే జనరల్గా ఒక పెన్షనర్ ఒక 60 ఏళ్ళు పనిచేసి 61 ఏళ్ళు పనిచేశాక పిల్లకి పెళ్లి చేద్దామనో, కొడుక్కి ఫీజు కడదామనో, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఉంటుంది ఉంటుంది. ఈయన ఇల్లు కట్టిన అప్పు కడదామనో, ఆయనకున్న మోకాళ్ళ ఆపరేషన్లు వెన్నుపోస ఆపరేషన్ చేసుకుందామనో, అవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే బక్షీస్ ఇచ్చేది కాదు. వాళ్ళు పెట్టి జీవితకాలం దాచుకున్న డబ్బులు జనరల్గా ఇంటికి పోయే రోజు తీసుకొని పోతారు, ముందే డ్రా చేసుకుంటారు. 2 ఏళ్ళైనా రాని పరిస్థితి ఉంది. కొన్ని గ్రాట్యుటీ ఉంది రావాల్సింది, సరెండర్ లీవ్స్ ఉన్నాయి పెన్షనర్స్. వాళ్ళకి మేము ఏదో నోరు పెట్టుకొని బెదిరిస్తున్నాం తప్ప వాళ్ళ ఇబ్బందులు ఎవరు చెప్పాలి? వాళ్ళు బెనిఫిట్స్ ఏమి ఇవ్వట్లేదు అసలు. ఓన్లీ మెడికల్ రీఎంబర్స్మెంట్ గ్రీన్ ఛానల్ అయింది, సప్లిమెంటరీ శాలరీస్ గ్రీన్ ఛానల్ అయింది, తర్వాత జీపీఎఫ్ పెన్షనర్స్ వరకు క్లియర్ అయింది, కమిటేషన్ అయింది, ఇంకా టీజీజేఎల్ అయి ఉంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది, సరెండర్ లీవ్స్ ఉన్నాయి, గ్రాట్యుటీ ఉంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆ 2 లక్షలు 3 లక్షలు ఆ 10, 20, 30, 40, 50 లక్షలే వాళ్ళ జీవితం. మిగతా వాళ్ళకి అది జీవితం కాదు, మా ఉద్యోగులకు అదే జీవితం. ఇన్కమ్ సోర్స్ ఉండదు. ఇన్కమ్ సోర్స్ ఒకేసారి ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోతే ఒక 2 లక్షలు, 1,50,000, ₹1,00,000 జీతం వచ్చాడు, సడన్గా 40% పడిపోతాడు. సడన్గా ఒక నెలలో పడిపోతే ఎక్స్పెండిచరు, కొడుకులు బిడ్డలు పుట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు మనవరాలు వచ్చి ఎక్స్పెండిచర్ రోజు రోజు పెరుగుతుంటుంది. తాత మీద మా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు పెరుగుతుంటారు. ఇది ఇన్కమ్ ఒకేసారి పడిపోద్ది. వయస్సు ఇంతకుముందు ఇవన్నీ మిగతా ఫీల్డ్లో మీరు చూడండి, 60, 61 ఏళ్ళు అయిపోయాక కూడా ఫిట్గా ఉంటారు అందరూ. ఎంప్లాయీస్ 61 ఏళ్ళు దాటాక రిటైర్మెంట్ అయినట్టు కనిపిస్తారు. ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు, గడ్డం గిక్కోరు, బట్టలకు ఇస్త్రీ ఉండదు, పైసలు చేతిలో ఉండవు, గట్టిగా అటు ఇటు తిరగలేరు, ఎందుకంటే జేబులో పైసలు ఉండవు కదా. పిల్లగాళ్ళు అమెరికాలోనే ఇంగ్లాండ్లో ఉంటే తప్ప వీళ్ళు బయట తిరగలేరు. అంతా ఇంత ముందులాగా తిరగలేరు. ఇంతకుముందు వెహికల్ ఉంటుంది, కారు డ్రైవర్ ఉంటాడు, ఇప్పుడు కారు ఉండదు, డ్రైవర్ ఉండదు, మోటార్ సైకిల్ తోవడానికి ఓపిక ఉండదు. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నీకేం పని ఆడిపోతాను అంటారు. అంటే ఒకేసారి వృద్ధాప్యం మీద పడింది. ఈ పైసలన్నీ వచ్చి ఉంటే కొంత సంతృప్తి ఉంటుంది. బ్యాంకులో 2 లక్షలు ఉంటే అమ్మ అని ఫ్రీగా కర్రబట్టుకోనో లేదో వాకింగ్కి సీరియస్ మానసిక ధైర్యం ఉంటుంది. అది పెండింగ్ బిల్స్ గవర్నమెంట్ చేయాల్సిందే. దాన్ని మేము అడుగుతూనే ఉన్నాం. ఫస్ట్ 500 కోట్లు అన్నారు, 750 అన్నారు, 1000 అన్నారు, 2000 కోట్లు అన్నారు, మళ్ళీ ఇప్పుడు 1000 కోట్లు అంటే కూడా సరిపోవు. ఈ 1000 కోట్లు ఇట్నే ఇచ్చుకుంటూ పోతే 2028 మళ్ళీ అక్టోబర్ డిసెంబర్ వచ్చే వరకు కూడా క్లియర్ కాదు. మేము మళ్ళీ 2000 కోట్లకి ఇవ్వండి, ఈ డిసెంబర్ క్లియర్ అయింది. ఇక రెగ్యులర్గా స్ట్రీమ్ లైన్ అవుతుంది పెండింగ్ బిల్స్ సంబంధించి. దాంతోపాటు పిఆర్సీ 3 సంవత్సరాలు దాటిన పిఆర్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా లేదు. అది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు. గత ప్రభుత్వాన్ని అని అంటున్నాం, దాన్ని మేము ఇంక ఇప్పుడు అంటాం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు ఇస్తానడు, 3 ఏళ్ళు అయిపోయింది, ముఖ్యమంత్రి గారు చేస్తానడు, అది తెప్పించుకోవాలి. ఇక నెక్స్ట్ మాది పిఆర్సీ డిఏలు 5, 6 సెంట్రల్ ఇస్తే 6 అయితే 5 డిఏలు పిఆర్సీకి వెళ్తే ఒక్కొక్కరికి 10 నుంచి 30 వేలు శాలరీ పెరిగింది. 10 అది మాకేం ఉట్టి పెరిగేది కాదు. మళ్ళీ